హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ వేవ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన వీర మహిళ లయన్ గంటా స్వరూప గారు. మరి ఆలస్యం చేయకుండా స్వరూప గారి వ్యక్తిగత జీవిత విశేషాలతో పాటు రాజకీయ ప్రస్థానం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వరూప గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక మహిళకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉన్నా చుట్టూన్న వాతావరణం చాలాసార్లు ఆపుతూ ఉంటుంది. మీరు ఒక మహిళగా ఇంత దూరం వచ్చారు. జనసేనలో ఒక వీర మహిళగా అత్యంత ప్రాముఖ్యత వహిస్తూ ప్రత్యర్థులకు చక్కటి మాటలతో సమాధానం చెప్తూ ఉంటారు. అసలు మీ పునాది ఎక్కడ పడింది? రాజకీయాల వైపు రావాలనే ఆలోచన ఎక్కడ పడింది? అసలు ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి వద్దా అన్నటువంటి ఆ థాట్ అయితే ఎప్పుడు లేదండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టి, జనసేన పార్టీని పెట్టి నోవాటెల్ హోటల్లో ఆయన ఇనాగరేషన్ అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఆ రోజున ఇచ్చినటువంటి స్పీచ్, అవి బాగా నా మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఆ రోజున ఆయన ఐడియాలజీకి నా ఐడియాలజీ చాలా దగ్గర అనిపించింది. అప్పుడు అనిపించింది ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి కోసం పనిచేయాలి. ఎందుకంటే ఆయన సొసైటీ పట్ల ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఈ సమాజాన్ని ఏ విధంగా మార్చాలి అనేటువంటి ఆ దృక్పథం, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన సరళి కానీ ఇవన్నీ కూడా నాకు నచ్చి నా అంతటి నేను మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి కోసమే పాలిటిక్స్లోకి రావడం జరిగిందండి. అంటే ఫ్యామిలీలో ఎక్కడైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలాంటి నేపథ్యం ఏదైనా ఉందా? అసలు ఫ్యామిలీలో అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఇన్లాస్ ఫ్యామిలీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అసలు ఆ వాతావరణం కానీ పాలిటిక్స్ గురించి ఎప్పుడైనా జనరల్గా టీవీస్ ముందర పాలిటిక్స్ అవేర్నెస్ ఉంటుంది కానీ ఆ డిస్కషన్స్ ఉంటాయి, కానీ మా ఫ్యామిలీలో అసలు ఎవరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫస్ట్ టైం నేను మాత్రమే బయటకు వచ్చాను. నేను పాలిటిక్స్ అనగానే సాధారణంగా రకరకాల అపోహలు వింటూ ఉంటాం. అందులోనూ ఆడవాళ్ళు అనగానే ఒక రకంగా నెగిటివ్గా చెప్పి వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫస్ట్ పాలిటిక్స్ అనగానే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పాటు ఏదైనా మీకు అనిపించిందారే మనం వెళ్తే ఎంతవరకు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, రకరకాలుగా భయాలు ఉంటాయి కదా, అది ఎప్పుడు మిమ్మల్ని ఆపలేదా? నేను బయటకు వచ్చినప్పుడైతే మాత్రం నాకేం అనిపించలేదండి. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా నన్ను పాలిటిక్స్లోకి వెళ్తాను అన్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఒక మా హస్బెండ్ తప్పించి. మిగిలిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను ఆ పొజిషన్, ఆ వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉన్నాను. నేను మా ఫాదర్ కానీ లేకపోతే మా ఇన్లాస్ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్లో. ఎందుకంటే ఒక ఆ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి మన ఇంటి ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు, పాలిటిక్స్లోకి అస్సలు వెళ్ళకూడదు, అండ్ పొలిటికల్ ఫీల్డ్లో మహిళల పట్ల ఉన్నటువంటి అంటే ప్రజెంట్ జనరేషన్ కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి భయాలు, ఇవన్నీ కారణంగా అసలు నేను పాలిటిక్స్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు, నన్ను ఆపడానికి చాలా ట్రై చేశారు, కానీ నేను అసలు ఆగలేదు. మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ చేశారండి. సో నేను ఈ రోజున ఇంత ధైర్యంగా ముందుకు వచ్చానంటే ఒకటి ఇంటి నుంచి మా హస్బెండ్ సపోర్టు, అండ్ బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీలో బయట నాకు యాక్సెప్టెన్సీ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా నన్ను ఒక సిస్టర్గా ఓన్ చేసుకుని ముందుకి కోఆపరేట్ చేయడం కానీ, ఆ సపోర్ట్ ఇవ్వడం కానీ చేయడం వల్ల నేను చాలా ధైర్యంగా ముందుకి ఇంకా వెళ్ళగలిగిపోయాను నేను బాగా. అంతకుముందు అంటే మీరు జనసేనలోకి రాకముందు, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేకముందు మీరు ఏం చేస్తూ ఉండేవారు? నేను అంతకు ముందర అబాకస్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేదాన్నండి పిల్లలకి. అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ఇన్స్టిట్యూషన్ రన్ చేశాను నేను. అండ్ స్కూల్స్తో కాంట్రాక్ట్ తీసుకుని స్కూల్స్లోకి వెళ్ళి మా టీచర్స్ ద్వారా ఆ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ అట్ ద సేమ్ టైం 2 పిల్లలు. నాకు ఇదే తప్పితే పొలిటికల్గా ఇవి లేదు, బట్ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేదాన్ని అండి. యూత్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, మన ఎంపవర్మెంట్ మీద చిన్న ప్రోగ్రామ్స్, అంటే నాకు తోచిన పరిధిలో నాకు వీలైనంతగా చారిటీస్ ఇవి చేస్తూ ఉండేదాన్ని. మీరు అక్కడ చెప్పే లెక్కలకి ఇక్కడ వచ్చే సమీకరణాలకి చాలా తేడా ఉంటుంది రాజకీయాల్లో. అప్పుడేమన్నా తడబడ్డారా? ఈ లెక్కల్లో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ఖచ్చితంగా సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజున ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ 4.5 yearsలో జనసేన పార్టీ ద్వారా నేనంటే ఏంటో అందరికీ తెలిసాను కదా. సో ఖచ్చితంగా ఇది నా సక్సెస్ అనే అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మందికి మీలాగా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సమాజాన్ని ఏదో మార్చాలని. ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక జెన్యూన్గా, ఒక ప్యూర్గా పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు తక్కువ. బట్ అది అందని ద్రాక్షలాగా కనిపిస్తుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవడమే ఒక కళ. ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళారు. ఈ మధ్యలో చాలా ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి. మిమ్మల్ని ఆ దృష్టిలో పడేలా చేయడం కోసం మీరు పడ్డ కష్టం గురించి ఒకసారి.
ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు నోవాటెల్ హోటల్లో నేను ఎప్పుడు రాలేదు. తర్వాత వైజాగ్లో పెట్టారు. తర్వాత పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ మీటింగ్ తిరుపతి బహిరంగ సభ పెట్టారు 2016లో. అప్పుడు వెళ్ళాను నేను. అప్పుడు వెళ్ళి బహిరంగ సభకు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ రోజున మీడియా దగ్గర వాయిస్ అది ఇచ్చి వచ్చాను. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అన్న ఉద్దేశం నాకు లేదు. తర్వాత ఈస్ట్ గోదావరి నెక్స్ట్ మంత్కే మాకు ఈస్ట్ గోదావరి పెట్టేశారు. పెట్టినప్పుడు అక్కడ ఉమెన్స్ వింగ్ నేను ఆర్గనైజ్ చేశానండి. అక్కడ ఉన్నటువంటి ఆ భారీ బహిరంగ సభ ప్రత్యేక హోదా మీద పెట్టారు, సీమాంధ్ర ఆత్మగౌరవ సభ అని. ఆ రోజున అందరూ వెళ్ళి కళ్యాణ్ సార్ని కలవడానికి హోటల్కి వెళ్ళారు. ఆయన స్టే చేసిన హోటల్కి వెళ్ళారు. నేను వెళ్ళలేదు. ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ సభాస్థల దగ్గరే ఉండి అక్కడున్న అరేంజ్మెంట్స్ అవి చూసుకోవడంలోనే ఉన్నాను. కానీ ఆయన కలుద్దాం అన్న థాట్ నాకు ఎప్పుడూ లేదు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అన్నిటికీ అనంతపురం బహిరంగ సభ అన్నిటికీ వెళ్తూ ఉన్నాను. కానీ సార్ని కలుద్దాం, ఆయన మీట్ అవ్వాలి అని లేదు. మన వర్క్ని ఐడెంటిఫై చేసి పిలిపిస్తారు, మనం వర్క్ చేసుకుంటా వెళ్దాము అన్న థాటే ఉండేది. అలా ఒకసారి వైజాగ్లో ఉద్దానంకి సంబంధించిన ఇష్యూ మీద వైజాగ్లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ అందరూ వచ్చారు. కిడ్నీ బాధితుల సమస్య వచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చినప్పుడు వైజాగ్లో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అప్పుడు డైరెక్ట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి ఆ ప్రోగ్రామ్కి రమ్మని. ఆ రోజున వెళ్ళాను. ఆ రోజున సార్ని కలవడం జరిగింది. అని చాలా అప్రిషియేట్ చేశారు. నా కోసం మీరు అందరూ పాలిటిక్స్లోకి వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధిద్దాము, మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అని చెప్పారండి. ఇప్పుడు చాలామందికి ఒక నిజాయితీగా సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ముఖ్యంగా రాజకీయ రంగంలోకి రావాలనుకుంటే ఒక నిరుపేద మధ్యతరగతి వ్యక్తి నిజంగా లక్ష్యాలు ఉంటే రాజకీయాలకు వెళ్ళాలంటే మినిమం డబ్బు ఉండాలి, లేదా కనీసం పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా డబ్బు ఉండాలి అనే థాట్ ఎక్కువ. బట్ జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతిక్షణం చెప్తుంది ఏంటంటే డబ్బు లేకుండానే సేవ అందించే లక్ష్యం వైపు వెళ్తున్నాము అని. అది ప్రాక్టికల్గా నిజంగా ఇబ్బందులు కలిగించలేదా? మీకు ఆ భయం వేయలేదా? అరే రాజకీయాలకు వెళ్తున్నా నాకు కొంచెం మనీ ఉండాలని అనిపించలేదా ఎప్పుడు? లేదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ఇది సామాన్యుడి పార్టీ అని క్యాప్షనే ఉంటుంది. దానికి తగ్గట్టు ఎప్పుడు కూడా కార్యకర్తల మీద బర్డెన్ వేయడం కానీ అవి ఏ రోజున కూడా పార్టీ చేయలేదు. పార్టీ పిలుపునిచ్చినటువంటి యాక్టివిటీస్ ప్రత్యేక హోదా గురించి ధర్నాలు, లేకపోతే ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు ఇలాంటివి ఇచ్చారు. అటువంటి వాటికి మనీ అవసరం లేదు. మనం ఎంతసేపు పబ్లిక్ని మొబిలైజేషన్ కాదు, యాక్చువల్లీ వాళ్ళు మోటివేట్ చేసి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని పబ్లిక్ని అందరినీ కూడా ఇది ప్రత్యేక హోదా అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది కంప్లీట్గా ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క హక్కు అని వాళ్ళందరినీ ఈ యొక్క ప్రోగ్రాంలో ఇన్వాల్వ్మెంట్ చేయడంలో అది కొంచెం అనిపిస్తుంది. అంతేగాని మనీకి సంబంధించి పార్టీ ఏ రోజున కూడా ఇంత ఖర్చు పెట్టండి, ఇంత చెయ్యండి అని ఎప్పుడు చెప్పలేదు. మనం పార్టీకి సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ చేస్తే కొంచెం మనీ ఖర్చు అవుతుంది, కానీ అది పెద్ద ఇంకా అన్ని పార్టీలో లాగా అదైతే లేదు. మీరు రాజకీయాలంటే పూర్తిగా అవగాహన లేదు, ఒక లక్ష్యం వైపు వెళ్ళారంతే. కానీ దూరం నుంచి చూసిన దానికి దిగిన దానికి తేడా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇలా అనుకోలేదే అని అనుకున్న సందర్భం ఉందా ఏదైనా సిచ్యువేషన్లో? యాక్చువల్లీ జనసేనలో అయితే నాకు ఆ వాతావరణం ఎప్పుడు కనిపించలేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో పార్టీలోనూ అదే జరుగుతుంది, ఆ సిద్ధాంతాలకి తగ్గట్లుగానే జరుగుతుంది. కానీ ఏ రోజున సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదురు కాలేదు. లక్కీగా అందువల్లనే ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలు అందరూ కూడా న్యూ టు పాలిటిక్స్. చాలామంది ఆల్మోస్ట్ 80% ఉన్నటువంటి ఈ మహిళా విభాగం అందరూ కూడా కంప్లీట్గా పాలిటిక్స్కి కొత్త. వాళ్ళందరూ జనసేనలో మింగిలై వర్క్ చేస్తున్నారంటే పార్టీ మాకు ఆ సపోర్ట్ ఇవ్వడం బట్టే కదా. అండ్ రాజకీయాల్లో ఇప్పుడున్న కాలంలో ముఖ్యంగా కొన్ని పరిస్థితులు చాలా దిగజారిపోయి ఉంటాయి. కొంతమంది చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, మనం వింటున్నాం వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఒక మహిళగా అంటే వద్దు అనే కుటుంబం నుంచి ధైర్యం చేసి వచ్చారు. ఎందుకు ఈ విమర్శలు, ఏంటా మాటలు అని ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అన్న సందర్భం ఉందా? ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 10 months బ్యాక్ మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆయన ప్రజా సంకల్ప యాత్ర ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గోదావరిలో ప్రజా పోరాట యాత్ర జరుగుతుంది.
ఆ టైంలో ఆయన మహిళల్ని కార్లతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారు కార్లు మార్చినంత ఈజీగా భార్యలు మారుస్తారని వ్యాఖ్యలు చేసినప్పుడు మేము జనసేన వీర మహిళా విభాగం తరపున చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాము. రియాక్ట్ అయినందుకు పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే ఎవరెవరు బయటకు వచ్చి మళ్ళీ దాన్ని ఆ కామెంట్స్ని కండెమ్ చేస్తూ వాళ్ళు మాట్లాడితే ఏం జరగలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ మాత్రం చాలా ట్రూ వర్స్ట్ తోటి పోస్టింగ్స్ పెట్టి మా ఫొటోస్ అన్నీ ఫ్యామిలీ ఫొటోస్తో సహా అన్నీ బయట పెట్టి ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ చాలా వర్స్ట్గా పెట్టారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. బట్ ఫ్యామిలీలో కూడా అంటే కొంచెం మా మదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. కానీ మా బ్రదర్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అండ్ మా ఫ్యామిలీలో కానీ ఎవరు కూడా ఏం తగ్గదు, పాలిటిక్స్ అన్నాక ఇదంతా కామన్, మనల్ని భయపెట్టడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో. మీరు బాధపడే ఉంటారు కదా అక్షర, అప్పుడేమన్నా కొంచెం ఏంటిదంతా తగ్గుదామని అనిపించిందా? లేదండి, బాధపడ్డాను. నేను బాధపడిన తర్వాత ఇంకా కొంచెం కసి పెరిగింది అంతే. వాళ్ళు వెనక్కి తగ్గించాలని చూసింది మీరు ఒక సోపానం లాగా మెట్లలాగా చేసుకున్నారు మీరు. అంటే మనల్ని మనం ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆ ఇన్సిడెంట్ ఉపయోగపడింది అనుకుంటాను నేను. ముఖ్యంగా జనసేనలో కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, యూత్కి కానివ్వండి, లేకుంటే పాలిటిక్స్ పట్ల అవగాహన లేని వాళ్ళని కూడా ఒక ప్యూర్ పాలిటిక్స్ వైపు నడిపించే ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించి అవగాహన పెంచే కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటాయా? చాలామంది ఏదో చేయాలని వస్తుంటారు, బట్ ఒక రూట్ అంటూ ఉంటుంది పాలిటిక్స్లో, ఇన్నేళ్లుగా ఒకటి వేసి పెట్టారు కదా ఒక పాత్, దాంట్లో ఏమన్నా సపరేట్గా మీకు ఎవరైనా చెప్తూ ఉంటారా, ఇలా వెళ్ళండి, ఇలా మాట్లాడాలి, అట్లా ఏమైనా ఉంటుందా? మీ ఇష్టంగా మీరు స్వేచ్ఛనిస్తారా? మాకు ఆ ఫ్రీడమ్ ఉందండి. కొత్త నాయకులు తయారు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పార్టీ పెట్టినప్పుడు నేను ఒక నార్మల్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జస్ట్ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉండేదాన్ని. బట్ ఈరోజు జనసేన లీడర్ వరకు ఎస్టాబ్లిష్ అయ్యాను అంటే ఆల్మోస్ట్ జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసేన జెండా పట్టుకున్నటువంటి ప్రతి జన సైనికుడికి నా పేరు సుపరిచితం అయ్యేంత వరకు నేను వెళ్ళగలిగానంటే పార్టీ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే నేను నాయకురాలుగా ఎదిగినట్లే కదా. అవును, పార్టీ కొత్త నాయకులు తయారు చేస్తుందండి, సో నేను ఎదిగినట్లే. అవును. సో పార్టీ ఏమంటే ఈ సర్టెన్ వేలో వెళ్ళాలి, మనం ఇలా చేసుకుంటా వెళ్ళాలి అనేది ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏం పెట్టదు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఇంటర్నల్ మీటింగ్స్లో మహిళలకి చెప్పేది ఏంటంటే, మనం వీర మహిళా వింగ్ అనేది సమస్యల మీద పోరాడటానికి పెట్టినటువంటి ఒక వింగ్. అందులోనూ ఝాన్సీ లక్ష్మి పేరు మీద పెట్టారు. సో ఝాన్సీ లక్ష్మి వాళ్ళ ఉన్నటువంటి ఆ పోరాట స్ఫూర్తిని మనం తీసుకుని ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి పనులు చేయాలి. సమాజంలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఆడపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఆడపిల్లల ప్రాబ్లమ్స్ పట్ల మన వీర మహిళా విభాగం ఫైట్ చేయాలి. కానీ అదర్స్ మిగిలిన ఎవరో మనల్ని కామెంట్ చేశారని మనల్ని కౌంటర్స్ ఇవ్వడం అవసరం లేదు అని చెప్పి చాలా చక్కగా చెప్తా ఉండేవారు. సో అలా నెమ్మదిగానే మనము ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లు కావచ్చు, ఇంటర్నల్ మీటింగ్స్లో ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటిని విని మనల్ని మనము నాయకులుగా తయారు చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఈ దిగజారుడు వ్యాఖ్యలకి నేను వ్యతిరేకం అని చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మిగతా పార్టీ వారు అలా ఊరుకొని ఇవ్వట్లేదు కదా చాలా సందర్భాలు. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వింటూ ఉంటారు, అది ప్రతిపక్షానికో లేదా అధికార పక్షం ఎవరైనా కానివ్వచ్చు. కానీ కౌంటర్ అనేది చాలా సంస్కారంగా ఇవ్వడం అనేది తగ్గింది ఈ కాలంలో. చాలా దారుణమైన భాష పదజాలం వింటున్నాం. కానీ మీరు ప్రతిసారి చాలా మెల్లిగా విమర్శనగానే అరుస్తూ చేయడమో, కేకలు పెడుతూ చేయడమో, ఆవేశంతో చేయడమో కాకుండా ఇంతే కూల్గా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగానే కౌంటర్ ఇస్తూ ఉంటారు కదా. ఇది ముందు నుంచి మీకు అలవాటా? ముందు నుంచి అదే అలవాటండి. అంటే ముందు నుంచి అంటే బిఫోర్ జనసేన నాకేమీ మీడియా ముందరకు వచ్చి బైట్స్ ఇవ్వడం కానీ ఆ కౌంటర్స్ ఇవ్వడం కానీ నాకు తెలియదు. నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను చూసింది పాలిటిక్స్లో నేను నేర్చుకుంది కేవలం పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఏ విధంగా ఉంటారో, ఆయన ఏ విధంగా మాట్లాడతారో దానికి తగ్గట్లే మేము వెళ్తూ ఉంటాం కదా. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కూల్గా మాట్లాడతారు. బహిరంగ సభల్లో ఆయన ఆవేశపూరితమైనటువంటి మీటింగ్స్ వేరు, కానీ మాతో ఇంటర్నల్ మీటింగ్స్కి వచ్చేసరికి ఆయన చాలా కూల్గా మాట్లాడతారు. సొసైటీ పట్ల ఉన్నటువంటి ఆయన కమిట్మెంట్ ఇవన్నీ చాలా కూల్గా అనిపిస్తాయి. సో మా విధానం కూడా మాకు తెలియకుండానే ఆటోమేటిక్గా అంతే కూల్గా వెళ్తూ ఉన్నాము. ఇంకా దిగజారుడు వ్యాఖ్యలు అవన్నీ అంటే ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే అస్సలు ఇష్టం లేదండి. జనసేన పార్టీ అటువంటి అసలు ఎంకరేజ్ చేయదు.
మీరు అసలు అటువంటి వాటికి వెళ్ళొద్దు. నన్ను తిట్టారా, ఓకే ఫైన్, మీకు పార్టీకి సంబంధించి ఏమన్నా గ్రౌండ్ వర్క్ ఉంటే చేయండి, అంతే తప్పించి నన్ను తిట్టారు కదా అని మీరు రోడ్డు మీదకి రావద్దని చాలా క్లారిటీగా చెప్పేస్తారు. ఇప్పుడు ఇది అనేది మార్పు కోసం జనసేన వచ్చింది. నిజానికి ఇది మొదటి మార్పు, చాలా ఇంపార్టెంట్ మార్పు కూడా. వాళ్ళు అనగానే మనం అనొద్దు అనేది బహుశా ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం ఒక హోప్ వస్తుంది. కామన్ పీపుల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏంటి రాజకీయాలు ఇట్లా అయిపోయాయి, ఏంటి మాట, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వింటూ ఉంటాం మనం. ఇది ఒక గొప్ప మార్పుగా జనాలు కూడా స్వీకరించారు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం కొంచెం తగ్గితే ఓడిపోయినట్టుగా ఫీల్ అయ్యే భావం ఇన్ని రోజులు జనాల్లో ఉంది. బట్ జనసేనతోటి అది కొంచెం తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని విని స్ఫూర్తి పొందానన్నారు. కలవకుండా మీ పని మీరు చేస్తూ వెళ్ళారు, ఆయన అది గుర్తించి పిలిచారు. ఆ ఫస్ట్ టైం మీరు ఆయనను చూస్తున్నప్పుడు ఏమనిపించింది దగ్గరగా? చాలా ఎక్సైట్మెంట్ అనిపించిందండి. ఆయన కూడా వెంటనే గుర్తుపట్టేసి ఆ రోజున ఆ మెమరీస్ ఇప్పుడు దాకా మర్చిపోయాను. 2017లో కలిసాను నేను, June 30th. సో July 30th ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే ఆ కలిసిన క్షణాలు అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అన్నటువంటి ఉద్దేశం కానీ, బేసికలీ బిఫోర్ పాలిటిక్స్ ఆయన ఒక సెన్సేషనల్ స్టార్, ఒక పవర్ స్టార్. ఆ క్రేజ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. కానీ నాకేమనిపించిందంటే మూవీస్ కన్నా కూడా ఆయన కాకినాడ బహిరంగ సభలో జస్ట్ కొంచెం దూరంలోనే స్టేజ్ పక్కనే ఉండేవాళ్ళం. అన్ని బహిరంగ సభలో స్టేజ్ పక్కనే ఉండేదండి. ఆయన కానీ దగ్గరికి వెళ్ళిపోవాలి, మాట్లాడాలని అనిపించేది కాదు. బట్ ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా నర్వస్గా, టెన్షన్గా అనిపించింది. బట్ ఆయన మాత్రం చాలా కూల్గా రిసీవ్ చేసుకుని చాలా బాగా మాట్లాడారు. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్ అని చాలా బాగా మాట్లాడారు ఆ రోజున. అండ్ మిగతా ఒక వ్యక్తిలో మోస్ట్లీ ఒక యాంగిల్, 2 యాంగిల్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా విభిన్నమైన వ్యక్తిత్వం గల మనిషి. అంటే స్పిరిచువల్గా ఉంటారు, ఎట్ ది సేమ్ టైం చాలా రెబల్గా ఉంటారు. అంటే ఇలా ప్యూర్ ఎమోషన్స్ అన్నిటినీ ఒక దాంట్లో పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తారు. ఎక్స్ట్రీమ్ ప్యూరిటీ. అందుకే ఆయన ఏది లోపల కూడా ఏది అనిపిస్తే అది చేస్తారు, మంచి అనిపించింది చేస్తారు కదా. చాలా బుక్స్ చదువుతూ ఉంటారు. తన వ్యక్తిత్వాన్ని అంతా గమనిస్తున్నప్పుడు బయట జనాలకు కనిపించింది వ్యక్తిగతంగా మీరు చూస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటారా? ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఆయనలో? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటారండి. మీటింగ్ టైం వరకు కూడా మాకు ప్రజా పోరాట యాత్ర ఈస్ట్ గోదావరి వచ్చారు. 12 o'clockకి మీటింగ్ అంటే ఆయన 11:30 వరకు ఆయన బుక్ రీడింగ్లోనే ఉంటారు. ఆయన బుక్స్ చదువుకుంటూ ఉంటారు. అంటే దేనికి ఆ టైం అనమాట. మార్నింగ్ 10 లోపు వచ్చినటువంటి సరౌండింగ్ పీపుల్ ఎవరైనా లీడర్స్ వస్తే వాళ్ళని కలిసేయడం. ఆ తర్వాత ఆయన కామ్గా రూమ్లోకి వెళ్ళిపోయి బుక్ చదువుకునే వాళ్ళు, ఎవరో డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. తర్వాత వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేసేవారు. ఆ మీటింగ్ ఆ రోజున ఏదైనా లాయర్లతో కావచ్చు, తర్వాత డాక్టర్స్తో మీటింగ్స్ జరిగాయి, బ్రాహ్మణ సంఘాలతో జరిగాయి, ఇలాగా అందరితో మీటింగ్. ఆ మీటింగ్కి సంబంధించి జస్ట్ ఆయన చూసుకునేవారు. కానీ వచ్చేసి ఆ మీటింగ్లో ఆ బ్రాహ్మణ సంఘాలతో మీటింగ్ జరిగితే వాళ్ళతోటి ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి అన్నీ ఎవ్రీథింగ్ ఆయన మాట్లాడేస్తూ ఉండేవారు. అప్పుడు దాకా మీటింగ్ ఏంటంటే దాని డీటెయిల్స్ ఏంటి అని కూడా పెద్ద తెలుసుకునేవారు కాదు. ఆయన కామ్గా బుక్ చదువుకునేవారు. జస్ట్ ఒకసారి ఈరోజు మీటింగ్ ఏంటి ఒకసారి రివ్యూ చూసుకుని మళ్ళీ ఇమీడియట్ మీటింగ్లోకి వచ్చేసారు. అంటే ఆ 3 నుంచి నెక్స్ట్ ఈ 3లోకి వచ్చేసేవారు. ఓకే. ఆయన తన ఏజ్కి మించిన పరిణతి లేకుంటే ఏజ్కు మించిన లక్ష్యాలు ఉన్న వ్యక్తి. ఈ చాలా రకరకాల పొల్యూట్ అయిపోయిన సొసైటీని మార్చడం అనేది ఒక రోజుతో జరిగే పని కాదు. అసలు మార్చాలనే ఆలోచన కూడా ఒక రకంగా చాలా డేరింగ్ డెసిషన్. తను మొదటి అడుగు వేస్తున్నారు దానివైపు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన కళ్ళల్లో ఆయన చూస్తున్నప్పుడు ఒక సంఘర్షణ కనిపిస్తూ ఉంటుంది. ఒక పెయిన్, దీన్ని ఎలా మార్చడము, ఇంకేం చేయాలనేది ఆయన కళ్ళే మాట్లాడుతుంటాయి చాలాసార్లు. దానికి సంబంధించి ఏమైనా మీతో మాట్లాడడమో, జన సైనికులతోటి, వీర మహిళలతోటి డిస్కషన్స్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడమో చేస్తూ ఉంటారా? డిస్కషన్స్లో ఎప్పుడు భాగస్వామ్యం చేయలేదు కానివ్వండి. సార్ ఇంటర్నల్ మీటింగ్స్లో మాత్రం అసలు ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్ ఏ విధంగా చేంజ్ చేయాలి, ప్రజల మైండ్ సెట్ అంటే ఆల్రెడీ విసిగి వేసారిపోయారు. ఈ ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి రాజకీయాల పట్ల జనాలందరూ విరక్తి చెందే ఉన్నారు. ఇంక ఎస్పెషల్లీ చూసుకుంటే లాంగ్ 10 years నుంచి అయితే మరీ చాలా చిరాకుగా ఉంది. ప్రజలెవరికి నమ్మకం పోయింది, పాలిటిక్స్ మీద నమ్మకం పోయింది, రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది. ఏదో ఎలక్షన్స్ అప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు అన్నది తప్పితే ఒక రాజకీయ నాయకుడిని ఇంతకు ముందు కాలంలో ఒక గౌరవంగా చూసేవారు.
ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధిని ఎంత గౌరవంగా చూసేవాళ్ళంటే ఆల్మోస్ట్ ఒక మనకి 70s ఆ దశకంలో దేవుళ్ళ చూసేవారు. కానీ ఈ రోజున ఒక ఎమ్మెల్యే మీద కౌంటర్స్, ఒక ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ మీద ఈ లెక్చరర్స్ మీద కౌంటర్స్ ఇచ్చినట్టు చేస్తున్నారు. అంటే ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు. సో అదంతటినీ మార్చాలి. నిజంగా మనల్ని జనాలు ఎన్నుకుని ప్రజాప్రతినిధులుగా తీసుకొచ్చిన తర్వాత మనం ఎంతవరకు సర్వీస్ చేయగలుగుతున్నాం, మనకి ఉన్నటువంటి ఫండ్ని, ఏదైతే రాష్ట్రానికి ఉన్నటువంటి ఫండ్ని మనం ఎంతవరకు జనాలకు యూటిలైజ్ చేయగలుగుతున్నాం, ఈ పథకాలన్నీ జనాలందరికీ కూడా కింద స్థాయి వరకు వెళ్ళగలుగుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి, మనం ఆ స్థాయికి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయగలగాలి, ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థ అంతటినీ కూడా మార్చగలగాలి, ప్రజల్లోంచి అవేర్నెస్ తీసుకురావాలన్నది ఆయన ఉద్దేశం. సో దానికి తగ్గట్టుగానే ఫస్ట్ ప్రశ్నించడం అని చెప్పారు. ఈ రోజుకి కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎలక్షన్స్కి కానీ ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ కానీ చాలా చేంజ్ కనపడింది. చదువుకున్న యూత్ అందరూ కూడా క్వశ్చన్ చేయడం నేర్చుకున్నారు. అంటే మనకి తెలియకుండానే మనలో ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు నింపినట్లే. ఎవరైనా సరే ఈ రోజున మొన్న జన్మభూమి కమిటీలు జరిగాయి, ప్రతి ఏరియాలో వాళ్ళు వచ్చేసరికి ఆఖరికి మహిళలతో సహా నిలదీయడం మొదలుపెట్టారు. అంటే ప్రజల నుంచి అవేర్నెస్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా ప్రజలు కూడా మార్పు చెందుతున్నారనే కదండి అర్థం. అయితే ఇప్పుడు జనాల్లో ఎడ్యుకేటెడ్ యూత్ వీళ్ళని పక్కన పెడితే కొంచెం మహిళలు అంటే గ్రామాలలో ఉన్న మహిళలకి, గ్రామాల్లో ఉన్న వృద్ధులకి కాస్త భయమో లేకుంటే రాజకీయాల్లో అంటే నమ్మలేని, వాళ్ళ తప్పు లేదు, ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి, అందరూ మేకవడిన పుల్లే అయిపోతున్న కాలం ఇది. అలాంటప్పుడు మీది మహిళా వింగ్, మీకు చాలా మిగతా వార్త పోస్తే ఇది కొంచెం టిపికల్ టాస్క్. ఎప్పుడైనా ఇబ్బంది ఎదురవుతుందా వాళ్ళని కన్విన్స్ చేయడంలో? చాలామందికి అర్థం అవ్వదు చెప్తుంటే, వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అట్లాంటి సందర్భం ఏదైనా ఎదురైందా? యాక్చువల్లీ మేము రూరల్ ఏరియాస్లోకి కొంచెం వెళ్ళినప్పుడు, గ్రామీణ మహిళలతో మాట్లాడినప్పుడు మనం అనుకుంటామండి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఇవంతా మారడం వల్ల వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ ఫార్వర్డ్గానే ఉన్నారు. అసలు చెప్పాలంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఏమైతే కోల్పోతున్నామో, ఇప్పుడు దాకా మీకు రావాల్సినటువంటి పథకాలు మీకు అందలేదు, కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది, మీకు ఇది కోల్పోయారంటే నమ్ముతున్నారు. అండ్ నిజమే కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ప్రజల నుంచి కూడా అవేర్నెస్ అనేది వస్తుంది. మహిళలు కూడా ఇంతకు ముందులాగా లేదండి. ఎందుకంటే అందరు కుటుంబాల్లోనూ పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో అంత గ్రామీణ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ ఉంది. జనసేన వీర మహిళా విభాగం ప్రధాన లక్ష్యాలు ఏంటి? వీర మహిళా విభాగం ప్రధాన లక్ష్యాలు వచ్చేసరికి, ఈ సొసైటీలో మన స్టేట్లో ఎక్కడైనా ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే వీర మహిళా విభాగం ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడుతుంది. అట్ ద సేమ్ టైం మహిళల్ని తమంతట తాము మహిళా సాధికారత సాధించే దిశగా మహిళల కోసం వీర మహిళా విభాగం నిలబడుతుంది. ఈ రోజున ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలందరూ కూడా సాధికారత సాధించే దిశగా వెళ్ళడానికి వీర మహిళా విభాగం ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారిని చూడగానే రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఆయన మాటలు, ఆయన లక్ష్యాలను చూసి అనుకున్నారు. ఒక వ్యక్తిలో కొన్ని ప్రధానంగా ఉంటాయి. ఆయన జనసేన పార్టీ పెట్టిన ఉద్దేశాలలో ప్రధానంగా మిమ్మల్ని ఆకర్షించింది ఏంటి? ఆయన ఏ లక్ష్యాలకు మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు? ఆయన ఏ లక్ష్యాలకి అంటే, ఆయనది ఏదైతే భావజాలం ఉందో అండి, సేమ్ యాజ్టీజ్గా చిన్నప్పటి నుంచి మనకున్నటువంటి థాట్సే ఆయన ఆ రోజున ప్రజెంట్ చేయడం జరిగింది. సొసైటీ అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందా, రాజకీయ నాయకులు ప్రతి 5 సంవత్సరాలకే వస్తారు, పాలకులు మారుతున్నారు, కానీ ఇక్కడ సొసైటీలో ఏమీ మార్పు జరగట్లేదు. సో ఇదంతా రాజకీయ ఒక ప్రక్షాళన జరగాలి, కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు అందరికీ ఒకటే న్యాయం జరగాలి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా అందరూ అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండగలగాలి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తారు, తప్పు చేస్తే బలవంతుడికి బలహీనుడికి ఒకటే చట్టం ఉండాలి, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల తీసేయడానికి కూడా చట్టం వెనకాడకూడదు, అటువంటి న్యాయ వ్యవస్థను తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి.
పవన్ కళ్యాణ్ గారి తర్వాత జనసేనలో ఆ స్థాయి ఐడియాలజీ లేకుంటే అలాంటి రూట్లో వెళ్ళేలాగా అంటే ఆయన బుక్స్ చదువుతూ ఉంటారు ఎగ్జాంపుల్, మిమ్మల్ని కూడా వీలైతే చదవండి అని చెప్పిన సందర్భాలు ఉంటాయి, ఆయన ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా ఇలా చెయ్యండి అని? ఆ సజెషన్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదండి, ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆయన చెప్పేటువంటి మాటలు కానీ అవన్నీ కూడా చాలా ఇన్స్పైర్డ్గా అనిపిస్తాయి. ఆయనతో ఇంటరాక్షన్లో ఉన్నంతసేపు కూడా మనం ఇంకా వర్క్ చేయాలి, పార్టీ కోసం ఇంకా ఏదో చేయాలి, సొసైటీ కోసం ఏదో చేయాలి, ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలి అనేటువంటి థాట్లోనే ఉంటాం ఆయనతో ఇంటరాక్షన్లో ఉన్నంతసేపు. బుక్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఏపీలో అధికార పక్షమైన టీడీపీ కానివ్వండి, ప్రతిపక్షం వైసీపీ కానివ్వండి, వేళ్ళు నానకపోయి ఉంది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా. వెల్ నోన్ పార్టీస్ పోయి కొండను ఢీ కొడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఎన్నికల్లో నగదు ప్రవాహంగా పోతూ ఉంటుంది, అది తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇలా డబ్బు పంచే లక్షణం అసలు ఆయనకు లేదు, దానికి వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పెద్ద తలల్ని ఢీ కొడుతున్నారు. ఆయన ఒక్కరిగా సైన్యాన్ని మొదలుపెట్టారు మొదటగా, ఇంతమంది మీరు తోడయ్యారు. కానీ ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు ఎన్నికల్ని? ఎన్నికల్లో డబ్బే ప్రధానం కాదు అని ఈసారి ఎలక్షన్ నిరూపించబోతుంది. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా ఎన్నికలలో డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, అప్పటికప్పుడు మోసపూరిత హామీలు కావచ్చు, ఇవన్నీ ప్రభావితం చేశాయి. కానీ ఖచ్చితంగా ఇవి మాత్రమే కాదు, మనం సిన్సియర్గా ఉంటే మనం జనసేన అధికారంలోకి వస్తే ఏం తీసుకొస్తామో, ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకున్నాయో ఎలక్షన్ మేనిఫెస్టో అని చూపిస్తారు, అది జస్ట్ పాంప్లెట్ లాగా అది అక్కడితో అయిపోతుంది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు వరకు ఏ పార్టీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. ఇవన్నీ ప్రజలకి చూపించి ఎడ్యుకేట్ చేసి వారిని ఎలక్షన్ వైపు తీసుకొస్తాం. అంతేగాని ఖచ్చితంగా చెప్తున్నాను 2019లో ఎలక్షన్ చేయడానికి డబ్బు ప్రధానం కాదు అని జనసేన పార్టీ నిరూపించబోతుంది. ఆ నమ్మకం మీలో ఉంది? ఖచ్చితంగా ఉంది. లక్ష్యాలు ఏర్పరచుకోవడానికి ఆచరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక రోజు 2 రోజులు సరిపోదు, మార్పుకు చాలా టైం పడుతుంది, సంవత్సరాల టైం. కానీ జనసేన యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ మీరు ఇంత ధైర్యంగా 2019 ఎలక్షన్ని మేము ఢీ కొడతాము అని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్లే అండి. ఆయన ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా సరే ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతకాలం నిలబడతారులే అని 2016 వరకు అన్నారు. 2016 నుంచి ఆయన బహిరంగ సభల ద్వారా ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయడం ద్వారా ఆయన బయటకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిది అంతా ఒక 3 నెలల పోరాటం, 4 నెలల సినిమాలు అని కామెంట్ చేశారు. బట్ ఎప్పుడైతే ఆయన ప్రజా పోరాట యాత్ర ద్వారా 2018లో రాష్ట్రం అంతటా పర్యటిస్తూ ఉన్నారో అప్పుడే పొలిటికల్ పార్టీలకి, ప్రధానమైనటువంటి పార్టీలన్నిటికీ కూడా భయం కలిగింది. ఇప్పుడుకి వచ్చేసరికి ఈ సిచ్యువేషన్ 2019కి వచ్చేసరికి మాతో పొత్తు పెట్టుకోమంటే మాతో పొత్తు పెట్టుకోమని పార్టీలు అడుగుతున్నాయి అంటే ఖచ్చితంగా జనసేనలో అదొక గెలిపే. ఖచ్చితంగా అది జనసేన గెలిపే. పవన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అసలు ఎన్ని రోజులు ఉంటుందని విమర్శించిన వాళ్ళే పొత్తు కోసం వెంపర్లాడుతుంటేనే ఇది విజయం. ఖచ్చితంగా విజయం. అంటే జనాల నుంచి, ప్రజల నుంచి ఆదరణ జనసేన పార్టీకి వచ్చేసింది. ప్రజలందరూ కూడా జనసేన పార్టీ కోసం స్వచ్ఛందంగా ఈ సభలకి తరలి రావడం కానీ, యూత్ అందరూ కూడా జనసేన వైపు మౌల్డ్ అయిపోవడం కానీ, ఇవన్నీ కూడా మిగిలిన 2 పార్టీలకి కూడా చాలా భయం కలిగిస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి ఉంటే చాలు, మాతో పొత్తు పెట్టుకుంటే చాలు, ఎన్ని సీట్లైనా ఇవ్వడానికి రెడీగా అన్నట్లుగా వాళ్ళ వ్యాఖ్యలు ఈ గత నెల రోజుల నుంచి ఆ వ్యాఖ్యలు పెరిగాయి, విమర్శలు తగ్గించడం. సో ఖచ్చితంగా జనసేన గెలిపే కదండి. అవును. అయితే ప్రధానంగా ఇంతకాలం అంటే గడిచిన కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా స్ట్రాటజీలు మారుస్తూ ఉంటారు, వ్యూహాలు మారుస్తూ ఉంటారు. వాటిలో చిక్కుకుంటే ఓకే, వాటికి లొంగని పవన్ కళ్యాణ్ పట్ల ఇంకా విమర్శల స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ సమస్య కానివ్వండి, ఇసుక మాఫియా గురించి కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ని మేజర్గా తిత్లీ తుఫాను బాధితులే కానివ్వండి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, మాట్లాడట్లేదు. రాజకీయాల్లో పని కన్నా మాటల మాయ జరుగుతున్న కాలం ఇది. దాన్ని ఎలా ఢీ కొడతారు మీరు? మేము చేతల ద్వారా చూపిస్తున్నాం కదా, అదే విషయాన్ని క్రింది స్థాయి వరకు నేను తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఏదైతే ఈ పాలక ప్రతిపక్షాలు కావచ్చు కేవలం మాటలతోటే పిండి వంటలు వండేస్తూ ఉన్నారు. మన జనసేన వచ్చేసరికి ఇది కాదు, ఇది మనం చేయాలి. తిత్లీ తుఫాను గురించి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ రోజున పబ్లిక్లోకి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మేము అండగా నిలబడిపోతాం, మేము చూసేస్తాము, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు ఇవ్వండి అని చెప్పలేదు.
మాకు జస్ట్ ఆయన ఒక ట్వీట్ చేశారు, అందరూ కూడా తిత్లీ తుఫాన్కి అండగా నిలబడండి. ఒక జస్ట్ ట్వీట్ కోసం ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తిత్లీ తుఫాన్కి మా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కాకుండా రాయలసీమ, అనంతపురం, కడప, కర్నూలు డిస్ట్రిక్ట్స్ నుంచి, అంటే అక్కడి నుంచి కూడా జన సైనికులందరూ వాళ్ళకి తోచినటువంటి సహాయం చేసడం కానీ, అక్కడ తుఫాను ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జస్ట్ ఒక మాట ద్వారా చేయగలిగారు. సో ఖచ్చితంగా ఈ ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళ మాటల వరకే పరిమితం, వీళ్ళు చేయలేరు, మేము ఇవన్నీ చేసి చూపిస్తాము అనేది ప్రజలందరికీ ఒక నెమ్మదిగా అవగాహన అయితే పెరుగుతుంది. ఆ అవగాహనతోనే మాది చేతుల పార్టీ అని మేము తీసుకెళ్తాం ప్రజల్లోకి. పవన్ కళ్యాణ్ గారు నేను ఏ పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని అంటారు, చాలాసార్లు అన్నారు సీఎం పదవి కూడా వద్దు అని. కానీ జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఆ విషయాన్ని, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్? ఈ విషయం అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరండి. పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలోనే చూడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో మార్పు రావాలంటే నిజాయితీ గల వ్యక్తులు రావాల్సిన తరుణంలో పదవులకు దూరంగా తానుంటూ వేరే వారిని నిలబెడితే ఈ మార్పు అంత సాధ్యం అనుకుంటున్నారా మీరు? మార్పు చేయవలసిన వ్యక్తే కదా పదవిలో ఉండాల్సింది. ఖచ్చితంగా మార్పు తీసుకురావాలంటే పదవి చాలా అవసరం. అవును. పదవికి దూరంగా ఉండి ఆ స్థాయి గల వ్యక్తుల్ని ఆయన నియమిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు, అంటే ఫ్యాన్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని నియమించారంటే కనుక, సో పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతైతే గౌరవం ఉంటుందో ఆయన నియమించినటువంటి వ్యక్తి మీద అంతే గౌరవం ఉంటుంది, అంతే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, వ్యూహాలు మార్చాల్సిన తరుణం. ఎలాంటి మార్పులు స్టార్ట్ అయ్యాయి పార్టీలో? ఇంకా స్పీడ్గా వెళ్ళడానికి, ఇంకా త్వరగా రీచ్ అవ్వడానికి ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకంటే ఒక స్ట్రాటజీ ఉంది. ఈ జరగబోయేటువంటి యుద్ధంలో యూత్ని ఎక్కువగా ఆయన ఇన్వాల్వ్ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆల్రెడీ కొంతమంది యూత్ని, ఐటీ ఎంప్లాయీస్ని కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, మహిళల్ని కావచ్చు, అండ్ యూత్ని కావచ్చు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ బూత్ లెవెల్ వరకు కూడా ఒక టీమ్స్ కింద డివైడ్ చేసి ఏ విధంగా వర్క్ చేయాలి, ఏంటి, పబ్లిక్ని పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఏ విధంగా జనసేన పార్టీకి ఓటు వేయించేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన సదస్సులు కానివ్వండి, వాళ్ళకి చిన్న చిన్న ట్రైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా ఇదంతా జరగడానికి సిద్ధంగా ఉంది. అలాగే మీరు ఒక సభలో అనుకుంటా వర్షం పడుతుంటే కూడా మీరు ఎక్కడ తగ్గలేదు, అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడి నుంచి అసలు ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇలాంటి సందర్భాల్లో పురుషులతో ఉన్నంత సమానంగా మహిళలకు శక్తి ఉంటుంది అని మాటలు కాకుండా చేతుల దగ్గరకు వస్తుంది ఇది. ఆ సందర్భంలో మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వడం, లేకుంటే కుటుంబం నుంచి మీరు సఫర్ అవుతుంటే ఆబ్వియస్లీ ప్రేమతో తట్టుకోలేరు కదా, అట్లాంటి సందర్భం ఏదైనా వచ్చింది? ఆ రోజు అంతగా ఆవేశానికి లోనయ్యారు మీరు ఆ వర్షం పడుతున్న రోజు, దానికి కారణం? దానికి ఆ రోజున మేమైతే స్టేజ్ మీద ఉన్నామండి. స్టేజ్ మీద ఉన్నాము, కానీ పైనుంచి కూడా వర్షం పడుతుంది, ఇబ్బందే ఉంది. కానీ మాకు కొంచెం ఇబ్బందే ఉంది. కానీ పాపం అక్కడ వర్షం పడుతున్నా సరే ఆ వర్షాన్ని లెక్క చేయకుండా ఇది జనసేన మీటింగ్, ఇది జనసేన కోసం పెట్టినటువంటి మీటింగ్ అని ఆ రోజుని ఒక యూత్ మాత్రమే లేరు, చాలామంది గ్రామస్తులు, పెద్దవాళ్ళు, కొంతమంది మహిళలు, పిల్లలతో సహా తీసుకుని వచ్చారు. వాళ్ళు అంతమంది వర్షంలో ఇబ్బంది పడుతున్నారు, అందుకని మనం వాళ్ళకి ఉత్సాహం నింపాలి, ఆ ఎనర్జీని వాళ్ళకి తీసుకురావాలి, ఇది జనసేన పార్టీ అని ఆ రోజున కొంచెం ఆవేశంగా మాట్లాడటం కూడా జరిగింది. ఎక్కువ కొంచెం ఉద్రేకంగా ఎమోషన్ అయ్యాను. అంటే గంట స్వరూప గారిలో అది చాలా రేరుగా కనిపించాయి, ఎప్పుడు మీరు కూల్గా మాట్లాడుతుంటారు. ఆ రోజు అది నిజాయితీతో కూడిన ఒక ఆగ్రహావేశం అనుకోవచ్చు దాన్ని. తర్వాత జనసేనకి వీర మహిళా విభాగం ఎంతవరకు సహకరిస్తోంది అన్ని విషయాల్లోనూ? అన్ని విషయాల్లో ఉంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది, మొన్న కవాతు, అది ఒక హిస్టారికల్ సక్సెస్. అది ఆ రోజు జరిగినటువంటి కవాతులో మహిళలు కూడా, ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళతో సమానంగా మేము కూడా అక్కడ వర్క్ చేసాం. ఆ 15 days కూడా ఆర్గనైజేషన్ విషయంలో కానీ, అండ్ పబ్లిక్ అవేర్నెస్ విషయంలో కానీ,
అండ్ మిగిలిన అన్ని విషయాల్లో కూడా రోజు సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూడడం, వాటి అన్నిటి విషయాల్లో కూడా వీర మహిళా విభాగం అక్కడే ఉండి పార్టీ కోసం సర్వీస్ చేస్తుంది. ఆ పేరుకే వీర మహిళా విభాగం, కానీ పార్టీలో మేము కూడా వాళ్ళతో సమానంగానే ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ మా ఇన్వాల్వ్మెంట్ కానీ అదే రకంగా ఉంటుంది. సాధారణంగా పార్టీ మీటింగ్స్ అంటే యూత్ లేదా మగవాళ్ళు ఎవరైనా ఈజీగా వస్తుంటారు. కొంచెం ఆడవాళ్ళని గడప దాటించి అక్కడ దాకా తీసుకురావడం అనేది టఫ్ టాస్కే. దానికి మీరు తర్వాత మీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు? యాక్చువల్లీ జనరల్గా అండి, ఇంతకుముందు జనసేన మీటింగ్స్ బహిరంగ సభలు కనుక చూసుకుంటే లైక్ తిరుపతి, కాకినాడ, తర్వాత అనంతపురం, మంగళగిరి బహిరంగ సభల్లో కాలేజ్ అమ్మాయిలు ఎక్కువ వచ్చేవారు, కానీ మహిళలు పెద్ద ఎక్కువ వచ్చేవారు కాదు. చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యేవాళ్ళు, ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్లో ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో. కానీ ఈ ప్రజా పోరాట యాత్రల ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జరిగింది కదండి. ఈ ప్రజా పోరాట యాత్రలకి మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వస్తున్నారు. పిల్లల్ని కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేసుకుంటా బహిరంగ సభ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా రోడ్డు నిండా నిలబడతాం. తర్వాత బహిరంగ సభలో కూడా అంతమంది క్రౌడ్లో కూడా వాళ్ళు ఏం ఇబ్బంది లేకుండా నిలబడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని చంకలో పెట్టుకుని ఉన్నారు. మేము అడిగాం, పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడికి రావడం ఎందుకు, కొంచెం పిల్లల్ని ఇంట్లో అన్నా వదిలేసారండి, ఎవరికైనా పెద్దవాళ్ళకి అప్పచెప్పారండి, లేదంటే పిల్లలతో అప్పచెప్పడం వీలు కానప్పుడు మీరు కూడా ఉండిపోవాల్సింది కదా అంటే ఒక 2 మహిళలు అన్నారు, మా సపోర్ట్ కూడా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి కదా, అందుకని మేము కూడా వచ్చాము అనేసి. మహిళలు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ వాళ్ళే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఇది సాధిస్తారు, ఈయన వల్ల మాకు మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. అలాగే మీరు లయన్స్ క్లబ్లో కూడా చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు. అసలు ఫస్ట్ అటువైపు ఎలా వెళ్ళారు, లయన్స్ క్లబ్ వైపు వెళ్ళాలని? లయన్స్ క్లబ్ అంటే అండి, మాది ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అందరం కలిపి లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో విద్యుత్ క్లబ్ అని ఉంటుంది అనమాట. ఎంప్లాయీస్ అందరూ అందులో ఉంటారు. మా హస్బెండ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీ కాబట్టి సో మేమందరం లయన్స్ క్లబ్లో ఉండి చిన్న చిన్న యాక్టివిటీస్ చేసేవాళ్ళము. రోడ్ సైడ్ ఉన్నటువంటి వెండర్స్కి అంబ్రెల్లాస్, లేకపోతే ఎవరైనా ఆర్ఫనేజెస్లో హెల్ప్స్, నీడీ పీపుల్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ హెల్ప్స్ కానీ చిన్న చిన్న చారిటీ ప్రోగ్రామ్స్ లైక్ ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. లయన్స్ క్లబ్లో చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి. కాకపోతే ఇప్పుడు అంత ఫోకస్డ్గా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ లయన్స్ క్లబ్. మీకు పిల్లలు ఒకసారి వాళ్ళ గురించి చెప్తారా? పిల్లలు నాకు 2 అబ్బాయిలే అండి. పెద్ద బాబు 10th స్టాండర్డ్ చదువుతున్నాడు, చిన్న బాబు 6th స్టాండర్డ్. ఓకే, మీరు మామూలుగా 10th పిల్లలు అంటేనే పేరెంట్స్ చాలా కేర్గా ఉంటారు మార్క్స్ అని, మీరేమో ఈ సభలు యాత్రలతో తిరుగుతున్నారు బిజీగా. పిల్లలు ఎప్పుడైనా మిస్ అవుతున్నారా, మమ్మీ ఉండు ఇంట్లో అన్న సందర్భాలు? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు కొంచెం ఎక్కువ ఇబ్బంది అనిపించింది లాస్ట్ ఇయర్. అందుకని ఈ సంవత్సరం 10th కాబట్టి కొంచెం బేస్ పాయింట్ కాబట్టి ఎడ్యుకేషన్స్కి పెద్ద బాబుని హాస్టల్లో జాయిన్ చేశాను. చిన్న బాబు నాతోనే ఉంటాడు. ఆల్మోస్ట్ వాడు 3rd స్టాండర్డ్ నుంచే నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరగడం ఇవన్నీ వాడు చూస్తూ ఉంటాడు కాబట్టి అడ్జస్ట్ అయ్యాడు. ఫస్ట్లో కొంచెం ఏడ్చేవాడు, వాడు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని కాదు, కొంచెం ఏడ్చేవాడు. బట్ ఇప్పుడైతే మాత్రం బాగా అడ్జస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా ఇలా బయటికి రావాల్సి వచ్చినప్పుడు మా పేరెంట్స్ చూసుకుంటారు. తను కూడా అడ్జస్ట్ అయిపోయాడు, బాబు కూడా. మీ హస్బెండ్ నుంచి అంటే పొలిటికల్గా వెళ్ళమని పంపేవారు మోస్ట్లీ హస్బెండ్ నుంచే ఫస్ట్ వద్దనే మాట వస్తుంది, కానీ మిమ్మల్ని పంపింది ఆయన అని అన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఆయనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా ఇలాంటిది ఏదైనా ఉందా? ఆయనకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఏం లేదండి. బేసిక్గా ఆయన నాకు మేనమామ. సో చిన్నప్పటి నుంచి నన్ను పెంచడంలో కానీ నేను తెలిసినటువంటి వ్యక్తిని చిన్నప్పటి నుంచి నన్ను చూశారు కాబట్టి నా ఇష్టాలు వాటన్నిటిని కూడా గౌరవించేవారు. పాలిటిక్స్లోకి వస్తున్నప్పుడు నా అంబిషన్ ఇది. అండ్ బిఫోర్ పాలిటిక్స్ కూడా నేను ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా ఎప్పుడు నన్ను ఇది చేయొద్దు అది చేయొద్దు అని రెసిస్ట్ చేస్తుంది ఏం లేదు. పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కూడా అదర్స్ ఎవరైనా కమెంట్స్ చేస్తారు లాంటివి ఏం లేవండి. మోరల్ సపోర్ట్ నాకు ఆయన నుంచి ఎప్పుడూ ఉంది, బాగా సపోర్ట్ చేశారు. ఆయనకి పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఆయన జాబ్ ఆయన చూసుకుంటారు. బట్ నాకు సంబంధించి పొలిటికల్గా కూడా ఏ రోజున ఇలా వెళ్ళాలి అలా వెళ్ళకూడదు లాంటివి కూడా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే కొంచెం పేషెన్స్ అలవాటు చేసుకో,
కొంచెం ఎవరేమన్నా కానీ కామ్గా ఉండు, ఇలాంటివే చిన్న చిన్న సజెషన్స్ చెప్తా ఉంటారు. ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారా హస్బెండ్తో పార్టీ వ్యవహారాలు లేకుంటే పథకాలు లక్ష్యాలు వీటి గురించి ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ ఇంటికి వెళ్ళి రచ్చగలవాలంటారు కదా. సో ఇంట్లో డిస్కషన్స్ ఎలా ఈ బయట జరుగుతున్నవి కానీ పార్టీ విషయాలు కానీ బయట నేను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ప్రతిదీ ఇంట్లో డిస్కస్ చేస్తాను నేను. నాకు చాలా పాజిటివ్గా తీసుకుంటారు అండ్ మోరార్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అలవాటు పడ్డారు, మీరు ఒక ప్రధాన ఫ్యామిలీతో బాగా అటాచ్డ్ అయి ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మీ టైం మీ చేతిలో ఉండదు. మీరు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా కుటుంబాన్ని ఎప్పుడైనా? ఒక్కొక్కసారి మా చిన్నబాబు బర్త్డే ఆగస్టు 27th, ఆ రోజున సేమ్ డే తిరుపతిలో బహిరంగ సభ. ఆ రోజు నేను బాబును వదిలేసి వెళ్ళిపోయాను. నేను ఆ రోజున పాపం చాలా హర్ట్ అయ్యాడు. అప్పుడు జస్ట్ తను 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. చాలా హర్ట్ అయ్యాడు. అండ్ ఎవ్రీ ఇయర్ నేనే చూసుకునేదాన్ని. సో ఇయర్ మమ్మీ లేదు, కేక్ కట్ చేయించలేదు అని ఇంకా ఆ ఇయర్ కేక్ కూడా ఇంటి దగ్గర కట్ చేయలేదు. వాళ్ళ డాడీ చెప్పినా, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్యలు చెప్పినా, ఎవరు చెప్పినా వినలేదు. అయిపోయిన తర్వాత నేను తిరుపతి నుంచి వచ్చిన తర్వాత బాబుని తీసుకుని మాకు రాజమండ్రిలోనే జియోన్ ఆర్ఫనేజ్ హోమ్ ఉంది, బ్లైండ్ స్కూల్. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్నవి చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ ఇవ్వమంటే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్నాక్స్ ఇచ్చి ఇప్పటి నుంచి ఈ వాతావరణంలో పెరుగుతున్నాడు అన్నమాట. అలాగే మీరు ఒకప్పుడు అంటే రాజకీయాలకు రాకముందు చేసిన వర్క్ మీకు ఎలా ఉంటుంది సపోర్ట్? వాళ్ళంతా మీతో పనిచేసిన కొలీగ్స్, మీతో పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ జనసేనలోకి వచ్చేసారు. మీ ప్రోత్సాహం ఉందా అందులో? ఖచ్చితంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. అందరం కలిపి చేస్తున్నాము. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎందుకు పొలిటికల్గా మనం బయటికి వెళ్దాం అని అనుకున్నారు, కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్లో ఓకే వెళ్దాంలే, ఆలోచిద్దాం, చూసి వెళ్దాంలే అని అనుకున్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సాధిస్తారు, ఏదో ఒక మార్పుని తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం పబ్లిక్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో, మనం కూడా ఏదో ఒకటి చేయాలి, మనం చదువుకున్నాం, సొసైటీలో ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాం, ఇటువంటప్పుడు మనం కూడా వెనకడుగు వేయకూడదు, ఆయన దారిలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి థాట్తో నా మోటివేషన్ ద్వారా మా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, అందరూ ఇందులోకి వచ్చి ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు చాలామందికి అంటే మిస్డ్ కాల్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం ఇలాంటి చాలా కొత్త దారిలో వెళ్తుంది జనసేన. కానీ ఇప్పటికీ చాలామంది జనసేనలోకి ఎలా రావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని ఇంకొంతమందికి తెలియట్లేదు. దీని గురించి అవేర్నెస్ లేని వాళ్ళకి అసలు జనసేనలోకి రావాలంటే ఎలా అనేది ఒకసారి మన ఛానల్ ద్వారా మీరు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా? జనసేనలోకి రావాలంటే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ జనసేన పార్టీకి సంబంధించి జనతరంగం ప్రోగ్రాం ద్వారా, జనబాట ప్రోగ్రాం ద్వారా జనసేనకి సంబంధించి యూత్ అందరూ కూడా ప్రతి విలేజ్ని టచ్ చేసేసారండి. రీసెంట్గా చూసుకుంటే జనబాట కార్యక్రమం ద్వారా ఎవరికైతే ఓట్లు లేవో వాళ్ళందరికీ ఓట్లు రాపించడం కావచ్చు, లేకపోతే జనసేన సభ్యత్వాలు తీసుకోవడం కావచ్చు, ఈ ప్రోగ్రాం ద్వారా ఆల్మోస్ట్ రిమోట్ ఏరియాస్లో కూడా జన సైనికులు వెళ్ళారు అండ్ అందరికీ తెలిసింది. అట్ ద సేమ్ టైం అలాగే జనతరంగం ప్రోగ్రాం ద్వారా 5 రోజులు పెట్టారు. ఆ రోజున మొత్తం సెన్సేషనల్ అయిపోయిందండి. ఎందుకంటే 5 రోజులు ఫేస్బుక్లో ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర నుంచి జనతరంగం లైవ్ పెట్టమని చెప్పారు. జనతరంగం హ్యాష్ట్యాగ్ వేసి లైవ్ పెట్టమని చెప్పారు. ఆ రోజున సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా కానీ ఏదో ఒక చోట జనతరంగం అసలు ఎవరు వాళ్ళు చూసుకోవచ్చు. ఆ రోజు సోషల్ మీడియా ఆల్మోస్ట్ హ్యాంగ్ అయిపోతుందేమో అనుకున్నాం మేము. ఎందుకంటే చాలామంది జన సైనికులు ఒక్కొక్కళ్ళు కూడా ఒకే రోజున 100 మంది ఇళ్ళకి వెళ్ళిపోయి ఒకే రోజున 100 లైవ్లు పెట్టేస్తూ ఉంటే ఇంకా అసలు ఆ రెస్పాన్స్ వేరేగా వచ్చేది. ఖచ్చితంగా అన్ని ఏరియాస్లో జన సైనికులు వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఆ క్వశ్చన్ ఉండేది, జనసేనలోకి ఎలా వెళ్ళాలి, జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలంటే అలా అప్రోచ్ అవ్వాలి అని. బట్ ఈ జనబాట జనతరంగం ప్రోగ్రామ్స్ జరిగిన తర్వాత అయితే మాత్రం అది లేదు. ఆల్మోస్ట్ అందరూ పార్టీలోకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావడం జరిగింది. ఏపీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు యాక్చువల్గా. ఏపీలో జనసేన దాదాపుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు యాక్టివ్గా స్టార్ట్ చేయనున్నారు? అది యాక్చువల్లీ ఎలక్షన్ కోసం అని పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశారు. కాకపోతే ముందస్తుగా ఎలక్షన్స్ జరగడం వల్ల కంటెస్ట్ చేయలేకపోయారు.
లేదు అవి కూడా మామూలుగా నార్మల్ ఎలక్షన్స్ ద్వారానే అందరితో పాటు జరిగితే కనుక ఈ పార్టీకి తెలంగాణలో కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యేది. కాకపోతే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణలో కూడా ఫుల్ ఫోకస్డ్గా నెమ్మదిగా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకుంటా తీసుకొస్తారు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన కేవలం ఆంధ్రాకే పరిమితం అన్న అపోహ అయితే లేదు ఇప్పుడు. లేదు లేదు, రెండు రాష్ట్రాల్లోనూ యాక్టివ్గానే ఉండబోతోంది. ఎగ్జాక్ట్లీ. జనసేన పార్టీ లక్ష్యాలు కాకుండా ప్రతి వ్యక్తికి ఒక ఇండివిజువల్ ఎయిమ్స్ ఉంటాయి. మీరు జనసేన పార్టీలోకి రాకముందు లేదా వచ్చిన తర్వాత అయినా మీకంటూ నేను ఇది చేయాలి అనే సపరేట్ ఆలోచన విధానం ఉంటుంది కదా, అలా అనుకున్న వాటిలో ఏవైనా ముఖ్యమైనవి? నేను పార్టీలోకి రాని క్రితం ఒక డిపెండెంట్గా ఉండకూడదు, నాకు అంతా ఇండిపెండెంట్ ఆలోచనలు, ఇండిపెండెంట్గా ఉండాలి, హౌస్ వైఫ్గా ఉండకూడదు అని అనుకునేదాన్ని. ఆ టైంలోనే అబాకస్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేయడం కానీ దాన్ని రన్ చేయడం కానీ జరిగింది. అది చిన్న ఆర్థిక స్వాతంత్రం ఏమైందంటే నాలో నాకు ఒక ఆత్మవిశ్వాసం, నాలో నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగించాయి. సో ఈ కాన్ఫిడెన్స్ని మహిళలకి ఆల్మోస్ట్ అందరికీ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో అంటే మనం ఎర్న్ చేయగలిగితే, మహిళలు ఎర్న్ చేయగలిగితే ఆ మనీతో మనం ఏం చేసేలేం, కానీ మనం ఎర్న్ చేస్తున్నాము, మనం సొసైటీలో మనం కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మన్యూన్యత భావం పోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ మిగిలిన మహిళల్లో కూడా రావాలని చెప్పి నేను కొన్ని విలేజెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళకి వృత్తి అవకాశాల మీద, ఆ ఉపాధి అవకాశాల గురించి వాళ్ళకి వివరించి చెప్పడం కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది గ్రూపులుగా తయారు చేసి ఎక్కడైతే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయో వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం కానీ, మ్యాట్స్ తయారీ కావచ్చు, కాయిల్స్ తయారీ కావచ్చు, సోప్స్, వాషింగ్ పౌడర్, ఇవన్నీ వీటిలో వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు ఎర్న్ చేసుకునేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి నేను సపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత మీద మాత్రం బాగా ఫైట్ చేయాలి, ఏదో సాధించాలన్నటువంటి తపన ఉండేది. ఇప్పుడు కూడా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ గోల్ అలాగే ఉంది. అంటే మీ ఇండివిజువల్ ఈ ఎయిమ్కి సంబంధించిన వాయిస్ను కూడా గట్టిగానే వినిపించే ప్రయత్నం చేస్తారా? చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. మిగిలిన రాజకీయ పార్టీలో మనం కొంచెం అధికారుల్లో లేదా నాయకుల్లో మహిళల శాతం తక్కువగా చూస్తుంటాము. మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు మనం. జనసేనలో ఎలా ఉండబోతోంది? ఒకవేళ అధికారంలోకి కనుక వస్తే మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా పార్లమెంట్లో నలుగుతున్నటువంటి చర్చే. ఈ రోజు వరకు కూడా అది అమలు కాలేదు. కానీ జనసేన అధికారంలోకి వస్తే కనుక పార్లమెంట్లో బిల్ పాస్ చేపిస్తాను, ఆ పాస్ చేయించడానికి నా ప్రయత్నం నేను చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజున ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్లో కూడా మహిళల్ని భాగస్వాములు చేసేలాగా ఆయన చేస్తున్నారు. ఖచ్చితంగా మహిళల పాత్ర, పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పాత్ర చాలా అధికంగా ఉంటుంది. మంచి అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఆల్రెడీ చాలా మీటింగ్స్లో కావచ్చు అన్నిట్లో చెప్పారు, 60% యువతకి మహిళలకి అవకాశాలు ఇస్తాను అని. అంటే ఒక నూతన ఒరవడిని సృష్టించేలాగా ఒక న్యూ చేంజ్, జేఎస్పీ ఫర్ న్యూ పాలిటిక్స్ అనే ఆ నూతన తరాన్ని ఆయన పరిచయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ఉంది పార్టీ. మీరు లక్ష్యాలు ఉండడం వేరు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం వేరు. చాలామంది మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, లేదా మాట్లాడిన వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడతారు. మీకు ఇప్పుడంటే పార్టీలోకి వచ్చారు, అంతకుముందు మీరు వేదిక సభాముఖంగా మాట్లాడడం ఎప్పుడైనా అలవాటా, లేదా సడన్గా వెళ్తే ఎవరికైనా భయం అవుతుంది, అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా? నాకు అసలు అలవాటు లేదండి. అంతకుముందు చిన్న మీటింగ్స్లో అంటే చెప్పాను కదా, మహిళా సాధికారత మీద వాళ్ళకి పల్లెటూరులో సామాన్య మహిళలందరికీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పేదాన్ని. అంతేకాని పెద్ద వేదికలు ఎక్కి ప్రసంగాలు ఇచ్చేంత అలవాటు నాకు ఎప్పుడూ లేదు. అండ్ మీడియా ముందర కూడా నాకు అసలు అలవాటు లేదు. ఫస్ట్ టైం తిరుపతి బహిరంగ సభలో మాత్రం మీడియాకి వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ ఆ రోజున అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, పబ్లిక్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా ఒక నార్మల్ పబ్లిక్ ఏ విధంగా ఫీల్ అవుతారో నేను అదే ఫీల్ అయ్యాను కాబట్టి నా మాటల ద్వారా నేను చెప్పాను. ఇప్పుడైతే ఇంకా స్టేజ్ల మీద ఆ ప్రసంగాలు అలవాటు లేకపోయినా కూడా నాకు నేనేమనుకుంటానో అదే మాట్లాడేస్తాను. దీనికి ప్రిపరేషన్ కానీ ఏమి ఉండదు.
మీరు తిరుపతి ఆ రోజు మీడియాతో మాట్లాడే ముందు దాకా మీరు మామూలు మహిళా కార్యకర్త. అసలు ఆ మీడియాతో మాట్లాడే అవకాశం ఎలా వచ్చింది ఆ రోజు? జనరల్గా మీడియా అంటే ఆ రోజున మహిళా వింగ్లోకి వచ్చేసరికి మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఒక ఫింగర్స్ మీద కౌంట్ చేసేంత మహిళలు చాలా తక్కువ మందిలో ఉన్నారు. అప్పటికి నేను కొంచెం సోషల్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేదాన్ని. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండేదాన్ని. సో వాళ్ళు వచ్చి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఆ రోజున నన్ను మామూలుగా జనసేన మహిళా కార్యకర్తగా ఆ రోజు నన్ను అడగలేదు. కామన్ పీపుల్ని, కామన్ పబ్లిక్ని ఏ విధంగా అయితే క్వశ్చన్లు అడుగుతారో, ఒక నార్మల్ ఉమెన్ని ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు అదే అడిగారు. నేను అదే చెప్పాను ఆ రోజున. కానీ అది మిమ్మల్ని ఒక టర్న్ తీసుకుంది అనుకోవచ్చు మీ లైఫ్ని. మళ్ళీ ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు మీ మీద ఫోకస్ ఎలా అయింది ఆ రోజు సిచ్యువేషన్? ఆ రోజు తక్కువ అండి. కాకినాడ మీటింగ్ మాత్రం కంప్లీట్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే ఆ రోజున మీటింగ్ నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, పార్టీలో ఏ విధంగా వర్క్ చేయాలి. అప్పటి వరకు జనసేన పార్టీలో నేను మామూలుగా నాకు తెలిసినటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్, పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ పెట్టుకుని, జనసేన బ్యానర్ పెట్టుకుని చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆ తిరుపతి బహిరంగ సభలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కలిశాను నేను, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని. అప్పటి వరకు నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. నేను వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, హైదరాబాద్ వెళ్ళి కలవాలి ఇలా అని కూడా నాకు ఆ థాట్ లేదు. బహిరంగ సభలోనే కలిశాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎలా చేయాలా, ముందుకు వెళ్ళాలి ఏంటి అని. తర్వాత కాకినాడ జస్ట్ దానికి ఒక 20 days డిఫరెన్స్ అంతే. ఆగస్టు 27న ఆ రోజు బహిరంగ సభ జరిగి, తర్వాత సెప్టెంబర్ 9న కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ అని పెద్ద ప్రత్యేక హోదా మీద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాను. అప్పటికి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి నేను ఆర్గనైజేషన్లోకి వచ్చేసాను. నేను నెమ్మదిగా ఇక్కడ ఆర్గనైజ్ ఎలా చేయాలి, వచ్చే వాళ్ళ మహిళలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, వాళ్ళకి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, చిన్న చిన్న అవన్నీ ఏ విధంగా చేయాలి అన్నది అప్పటికి నాకు ఆర్గనైజేషన్లోకి వచ్చాను. అండ్ ఆ తర్వాత ఆ రోజు నా మీడియా దగ్గర నేను మాట్లాడతాం కానీ అది నాకు లైఫ్లో టర్న్ పాయింట్. విమర్శించేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో వారి గురించి అంతా తెలుసుకొని విమర్శించాల్సి ఉంటుంది మనం, ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేసరికి. మీరు ఒక వ్యక్తికి విమర్శకి కౌంటర్ ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి ఇంట్లో మీరు ఫుల్గా అంటే తీసుకుంటారా మ్యాటర్ అంతా, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేది ప్రిపేర్ అవుతారు? ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎందుకంటే మనం విమర్శ చేసినప్పుడు, ఆ వ్యక్తి గురించి విమర్శించినప్పుడు మనకి తెలిసి తెలియకుండా మనం మాట్లాడడానికి మనకి ఎటువంటి రైట్ లేదు. సో ఎదుటి వ్యక్తులు ఎప్పుడైతే మనం వాళ్ళ గురించి మాట్లాడుదాం అనుకుంటున్నామో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఏ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడదాం అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ మీద మనకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు, అవి ఖచ్చితంగా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో అది ఆ విషయంలో ఆచితూచి మనం వ్యవహరించాలి. కాబట్టి వ్యక్తుల మీద విమర్శలు చేసేటప్పుడు కానీ లేకపోతే సబ్జెక్ట్స్ మీద మాట్లాడేటప్పుడు కానీ నేను ఖచ్చితంగా సోర్స్ తీసుకునే వెళ్తాను. ఓకే స్వరూప గారు, ఫైనల్గా చెప్పండి, మన అంటే ఈ ఛానల్ తరపున వ్యూవర్స్కి, లక్షలాది జనసేన అభిమానులకి, పవన్ అభిమానులకి, వీర మహిళా విభాగం కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎలా వెళ్ళబోతుంది, ఏం చేయబోతుంది అనేది మీరు ఒక్కసారి మళ్ళీ ఈ మన న్యూ వేవ్స్ ఛానల్ తరపున ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా చూశారు. ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, చేస్తామని చెప్పారు, ప్రతి ఒక్కళ్ళని ఆదరించారు. కానీ ఒక్కసారి ఒక వ్యక్తి పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఎటువంటి ఆయన మీద ఎటువంటి బ్యాడ్ ఎలిగేషన్స్ కానీ ఏమీ లేవు, నెగటివ్ ఎలిగేషన్స్ కానీ ఏమీ లేవు, ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు. ఒక్కసారికి ఆ వ్యక్తిని ఆదరించండి. ఎందుకంటే మార్పు అనేది మనం వ్యక్తుల్ని ఆదరించినప్పుడు, ఆ మార్పును ఆహ్వానించినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. మనం ఆహ్వానించకుండా మనకు మార్పు కావాలి అనుకోవడం కూడా మూర్ఖత్వమే. సో ఆ మార్పును ఆహ్వానిద్దాం. ఈ ఒక్కసారికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఆయన ఏవైతే ఇప్పటివరకు సిద్ధాంతాలు చెప్పారో అవన్నీ కూడా, ప్రజలకు ఏవైతే చేస్తామని చెప్పారో అవన్నీ కూడా ఆచరణలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కృషి చేస్తారు. ఆ నమ్మకాన్ని అయితే మేమందరం వీర మహిళా విభాగం తరపున, జనసేన పార్టీ తరపున మేమందరం ఇస్తున్నాం. ఎందుకంటే ఆ నమ్మకాన్ని మాకు ఆయన కలిగించారు కాబట్టే మేము వచ్చి అంత ధైర్యంగా ఈ రోజున చెప్పగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనకి ఎంచుకున్న ఒక ఆయుధం లాంటిది జనసేన పార్టీ.
ఆ పార్టీ ఆశయాలలో ఆయనతో పాటు నడుస్తున్న అందరు కార్యకర్తలు, జన సైనికులతో పాటు వీర మహిళ విభాగం ముఖ్యంగా మీకు, మిగిలిన అందరూ కార్యకర్తలకు కూడా మీరు అనుకున్న లక్ష్యాల వైపు విజయవంతంగా వెళ్ళాలని మా న్యూ వేవ్స్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. ఇక్కడ దాకా వచ్చి ఇన్ని అద్భుతమైన విషయాలు మాకు తెలిపినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. For more updates, please subscribe 99 TV Telugu.